మనందరము నాయకులమై ఇండియాని లీడ్ చేసే పొజిషన్కి చేరుకోవాలి. మనం ఏ రంగం ఎంచుకున్నా కూడా ఆ రంగంలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలని ఈ మోటివేషన్ క్లాస్ ఉండాలి. మనం ఇంతవరకు ఎలా ఉన్నాము, మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాము, మన గురువుల పట్ల ఎలా ప్రవర్తించాము, మనం నిజంగా చదువుకుంటున్నామా చదువుకోవట్లేదా, ఇవన్నీ మనలో రియలైజేషన్ వచ్చి ఆ రియలైజేషన్ ద్వారా మనకి రిపెంటెన్స్ వచ్చి ఆ పశ్చాత్తాపం అనేది మన నిజ జీవితంలో ఇక్కడ నుంచి ప్రతిబింబించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు మన బాబు కోసం ఈరోజు వచ్చి ఇంత కష్టపడి ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి లీడ్ ఇండియా చెప్పండి. లీడ్ ఇండియా మనం ఒక 3 hours కింద కూర్చొని వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది. కానీ ఇదే పొజిషన్లో మేము 10th class దాకా చదివాం. మాకు అప్పుడు వెళ్ళడానికి ఆటోలు లేవు, బస్సులు లేవు. ఎక్కడికైనా సరే గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి, ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు. 4-5 కిలోమీటర్లు పొద్దున్నే 4ంటికి లేచి అమ్మకు పనుల్లో సహాయం చేసి క్యారియర్ తీసుకొని వెళ్తే ఇలా కూర్చోడానికి బెంచెస్ కూడా ఉండేవి కాదు, నేల మీద కూర్చునేవాళ్ళు, పట్టాలు కూడా ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కష్టపడి ఒక గోల్ అంటూ పెట్టి చదివాము. అద్దెకు ఉండేది కాదు, ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు, అద్దెకు ఉండడానికి సరైన ఇల్లు కూడా ఉండేవి కాదు. అలాంటి ఊళ్ళల్లో చిన్న చిన్న స్కూల్స్లో చదివాము. చదివినప్పుడు మాకు మా గురువులు ఎంత మంచి గురువులు అంటే వాళ్ళు అహర్నిశలు కూడా మనల్ని పరిశీలించేవాళ్ళు. ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా పరిశీలించి వాళ్ళలో ఏ ప్రతిభ ఉందని సరిగ్గా గైడ్ చేసి మాకు సరైన మార్గనిర్దేశం చేస్తే, అంటే వాళ్ళ సొంత మా క్లాస్మేట్ చెప్తాను. 5th ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్ అబ్బాయి మా క్లాస్మేట్. ఆ అబ్బాయి చదవకపోయినా సరే విపరీతంగా కొట్టేవాళ్ళు. మా ముందే చదువుకునే వాళ్ళని మెచ్చుకునేవాళ్ళు. క్లాస్ ఫస్ట్ నేను వస్తే వాళ్ళ అబ్బాయి రాకపోయినా సరే సంతోషించి నన్ను అభినందించారు. అలాంటి నిస్వార్థమైన గురువులు మరి మనకు దొరకడం అనేది మన అదృష్టం. మరి అలాంటి గురువులకు మేము ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పటికి కూడా అనమాట. మా టీచర్స్ వస్తూ ఉంటే మేము చాలా రెస్పెక్ట్తో నమస్కారం పెట్టి పక్కకు తొలగిపోతాము. వాళ్ళ ముందు కూర్చోవడం లేదు. అలాంటి విలువలు ఆ కాలంలో మాకు నేర్పించారు. మరి ఈ సమాజం ఈరోజు ఇట్లా ఉందా? ఆలోచించండి, ఇలా ఉందా? మీ అందరూ ఇంటికి పోగానే మీ చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి, అవునా? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు, అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి, అందరికీ ఇన్స్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రీల్స్ చూస్తారు, వెబ్ సిరీస్ చూస్తారు. కనీసం మంచికి చదువు కోసం ఉపయోగించుకుంటారు మీరు ఎవరు కూడా టెక్నాలజీ. ఎవరైనా చదువు కోసం, స్టడీస్ కోసం, ఏమైనా నాలెడ్జ్ కోసం చూస్తున్నారా? ఒక్కరన్నా చూడట్లేదు. మరి ఇవాటి నుంచి మనం ఏదైనా సరే టెక్నాలజీ అనేది మన భవిష్యత్తు బాగుండడం కోసం ఉపయోగించుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాం. నేను డాక్టర్ అయ్యాను అన్నా, దయానంద్ గారు డాక్టర్ అయ్యారన్నా, మా కాలంలో మరి సరైన ఇవి లేవు, సౌకర్యాలు లేవు, కోచింగ్లు లేవు. మరి ఎంత కష్టపడి ఉంటాం ఒక్కసారి ఆలోచించండి. గోల్ డాక్టర్ అవ్వాలని నేను చాలా చిన్న వయసులో గోల్ పెట్టుకున్నా. 3rd క్లాస్లోనే నాకు డాక్టర్ అవ్వాలనిపించింది. అప్పటి నుంచి అదే దిశలో చదువుతూ మన ఏం డిబేట్ అవ్వకుండా చదివితేనే ఈరోజు డాక్టర్ అయ్యాను. అలాగే మరి ఫెయిల్యూర్స్ లేవా? నాకు అన్ని సక్సెస్ స్టోరీస్ ఏనా? ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మీకంటే వయస్సురాని నేను ఈ ఏజ్ నుంచే వచ్చా. మొహమాటం ఎక్కువ. ఒక 10 మంది ఒక చోట ఉంటే అక్కడ నుంచి నడవడానికి కూడా భయపడేదాన్ని. ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి కూడా భయపేసేది. కాళ్ళలో వణుకు వచ్చేది, దడ ఉండేది, స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. అలాంటి దాన్ని నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఇలా ఉంటే, ఇలా పెంకితనంగా ఉంటే ఏమి సాధించలేమని ఒక మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ చేయాలి. అలాగే ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఎగ్జామ్స్ ముందు బాగా ఫీవర్ వచ్చింది. నేను తెలుగు మీడియం చదివేదాన్ని. తెలుగు మీడియం నుంచి సడన్గా ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలోకి వేశారు. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం, పల్లెటూరు నుంచి మళ్ళీ మేము కర్నూలు టౌన్కి వెళ్ళాం. ఆ టౌన్లో పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫ్లూయెన్సీ కానీ అవి చూస్తే
చేసి అమ్మ నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు, ఈ వయసులో నీ గోలేమో నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు, మరి నువ్వు ఇప్పుడే బెంబేలు ఎత్తిపోయి ఇంగ్లీష్ మీడియంలో చదవలేను అని డిప్రెషన్కి లోనయ్యి నీ ఎయిమ్ నుంచి దూరం అవుతావా? నీకు ఎంబీబీఎస్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని అడిగారు. ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పాను. అవును కదా? మరి నువ్వు ఇంటర్లోనే నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఎంబీబీఎస్లో ఏం చేస్తావు, ఎలా చదువుతావు అని అడిగారు. దెబ్బకు నాకు రియలైజేషన్ వచ్చింది. దాంతో నేను కష్టపడి చదివి నెక్స్ట్ యూనిట్ టెస్ట్లో 25కి 24 వచ్చినాయి నాకు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా కష్టపడి చదివారు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో. నాకు ఫుల్ ఫీవర్. ఎగ్జామ్ హాల్కి బలవంతంగా వెళ్ళా, కానీ కనీసం అక్కడ సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. వెళ్ళిపోయి పడిపోయా, రాయలేకపోయా. సో జువాలజీ సబ్జెక్టు ఫెయిల్ అయ్యానని ఆగానా? మళ్ళీ కష్టపడి చదివాను. వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ రాశాను. మళ్ళీ క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చింది. సో మా కాలేజీలో 150 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇంటర్మీడియట్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మొత్తం 6గురికి, అందులో నేను ఒకదాన్ని. అంటే మీకు చెప్పేది ఏంటి, ఈ రెండింటి వల్ల ఫెయిల్యూర్స్ వస్తాయి, అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి, తట్టుకోలేము అనుకుంటాం. ఎన్ని ఎదురైనా వెనుకంజ వేయకూడదు. కష్టపడి చదివితేనే మనం అనుకున్న గోల్ వస్తుంది. పైగా క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, 100 మంది ఫస్ట్ ర్యాంకే రాదు, ఒక్కరికే వస్తుంది అనేసి మనం డిప్రెషన్కి లోన ఇప్పుడు మరీ సెన్సిటివ్ తయారవుతున్నారు పిల్లలు. నేను చదివాను అయినా నాకు రాలేదు అని డిప్రెషన్లో ఏమేమో చేస్తున్నారు, పిచ్చి పిచ్చి పనులు. కొంతమంది పేరెంట్స్ గురించి ఆలోచించట్లేదు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఇవన్నీ మానుకోండి ఇక్కడ నుంచి. ఖచ్చితంగా నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ మంచి మార్క్స్ తెచ్చుకుంటామని పట్టుదలతో చదివితే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇప్పుడు మన పేరెంట్స్ గొప్పతనం గురించి మనం విన్నాం. నిజంగా మనకి ఇవాళ పశ్చాత్తాపం కలిగింది. మరి ఈ పశ్చాత్తాపం ఈ ఒక్క రోజుకే ఉంటుందా, ఈ ఒక్క నెలకే ఉంటుందా, ఈ ఒక్క సంవత్సరమే ఉంటుందా? ఇది జీవితాంతం మనం గుర్తుంచుకోవాలి, మన గుండెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో సభాముఖంగా మనం ఇప్పుడు కాసేపు మనం రియలైజేషన్ వచ్చేసి ఇప్పుడు మనం వాగ్దానం చేసినట్టు కాదు. మనం ఇప్పుడు ఏదైతే నిజంగా రిపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపడ్డామో అది మన లైఫ్లో ఖచ్చితంగా మనం చూపించాలి. అలాగే మీరు ఏ గోలైనా పెట్టుకోండి, టీచరే కాదు, ఇంజనీరే కాదు, లాయరే కాదు, సాఫ్ట్వేర్ కాదు, మీ ఇష్టం, డాక్టర్, మీ ఏదైనా సరే 100కి 100% మీరు కష్టపడితే మీరు అనుకునే సాధించడం కష్టం కాదు. అలాగే సినిమాలకి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. సినిమాలో వాళ్ళు చేసేవన్నీ డూప్లు పెట్టుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాల గ్రాఫిక్స్, అవన్నీ నమ్మినాక మనం అలా ఇమిటేట్ చేయబోయామంటే మన లైఫ్ ఎక్కడ ఉంటుందో మనమే ఆలోచించుకోవాలి. మన పేరెంట్స్ మనల్ని ఏం నమ్మి స్కూల్స్ పంపిస్తున్నారు, అంతంత ఫీజు కట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, వాళ్ళు పడుకున్నా పడుకోపోయినా, వాళ్ళకు ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా, వాళ్ళ కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా మనకు టైంకి అన్ని సమకూర్చి టైంకి మన క్యారియర్ పెట్టి మనల్ని ఎందుకు పంపిస్తున్నారు, ఏ లక్ష్యం కోసం పంపిస్తున్నారు? మాలాగా పిల్లలు ఈ పేదరికంలో మగ్గకూడదు, మాలాగా వాళ్ళు చదువులేని వాళ్ళగా మిగలకూడదు. ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధించాలి, వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు చేరాలన్న ఉద్దేశంతో ఇవాళ పేరెంట్స్ పంపిస్తున్నారు. మరి మనం అవి చేస్తున్నామా? ఇప్పుడు దాకా ఒకరన్నా చేస్తున్నామా? వాళ్ళు ఏదైనా చెప్పకపోతే కసిరించుకుంటాం, విసిరి కొడతాం. నువ్వేం చదివావు, నీకేం తెలుసు, నేను 10th చదువుతున్నా, నీకేమొచ్చు, నువ్వా నాకు చెప్పేదని తల్లిదండ్రులు అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. అలాంటి ఏదన్నా ఉంటే ఇక్కడ నుంచి దయచేసి పేరెంట్స్ని గౌరవించడం నేర్చుకోండి. 2, మన గురువులు ఉన్నారు, టీచర్స్, ఎటువంటి స్వార్థం లేకుండా, ఇప్పుడు సార్ చెప్పారు, ఎటువంటి స్వార్థం లేకుండా తను నేర్చుకున్నది 10 మందికి నేర్పి
ఉన్నత స్థితిలో నిలబెట్టాలని నిస్వార్థంగా తప్పించేవాడే గురువులు. అలాంటి గురువులని మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని గౌరవించుకొని వాళ్ళు చెప్పినట్టు వింటే మన భవిష్యత్తు బంగారు బాట అవుతుంది, మనం అనుకున్నది సాధిస్తాం. అలాగే అబ్బాయిలో కొంచెం సహనం తక్కువ అనేది మళ్ళీ నిరూపితం అవుతుంది. మళ్ళీ కూడా కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు, వినేవాళ్ళు కూడా వినకుండా అవుతారు. ఇప్పుడు వరకు చెప్పిన క్లాసులు కూడా అదే. లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ ఉంటుంది. ఒకరు కష్టపడి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అంటే మరి మా స్వార్థం ఏమన్నా ఉంటుందా? అందులో మీ బాగు కోసమే, మీరు భవిష్యత్తు బాగుండాలి, మీరు చేసే తప్పు తెలియజెప్పాలి అని ఈరోజు ఇలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. మరి దీన్ని ఆచరించాల్సిన బాధ్యత ఉందా లేదా? అలాగే కర్నూలులో చూస్తున్నాను, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా బాగా చదువుకుంటున్నారు పిల్లలు. IIIT వస్తున్నాయి, మెడిసిన్ సీట్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే ఇంజనీరింగ్ సీట్స్ కానీ ఇలా అన్నింటిలో కూడా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, మన టీచర్స్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా కర్నూలులోనే ఎక్కువ వచ్చినాయి. కనుక మీరందరూ కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటూ మరి సత్తపల్లిలో స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి, ఇద్దరికి వచ్చినాయి ఇప్పటికీ. మరి కర్నూలులో కూడా అలా స్టేట్ ర్యాంక్స్ సాధించుకోవాలి, అన్ని స్కూల్స్ కూడా 10/10 సాధించుకోవాలని కోరుకుంటూ మరి మన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కూడా చిన్న సూచన చేస్తున్నానండి. పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు పట్టమని కనీసం కూర్చోలేకపోతున్నారు, చేతులు 2 నిమిషాలు పైకెత్తమంటే ఎత్తలేకపోయారు. కనుక వాళ్ళు ఖచ్చితంగా చదువుతో పాటు మరి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. మన చిన్నప్పుడు స్కూల్స్లో వారంలో 3 రోజులు పెట్టేవాళ్ళు, అది కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2 పిల్లలు వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదని చాలా బాధపడ్డారు. ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే వచ్చే లిస్టులో తప్పకుండా వాళ్ళు కూడా ఎదిరిస్తాము. అలాగే ఇంకొక చిన్న విషయం దయానంద్ గారి గురించి చెప్పాలి. ఈరోజు నేను ఎమ్మెల్యే అంటే ముఖ్య కారణం దయానంద్ గారే. గత 20 సంవత్సరాల నుంచి ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటూ కష్టపడి ఆయన ప్రజల్లో ఒక నమ్మకం సంపాదించుకొని వాళ్ళకి సేవలు చేస్తూ ఈరోజు అందరికీ అన్ని ఇస్తున్నారు. నేను అడిగాను డాక్టర్ గారిని, మీరు అందరికీ అన్ని ఇస్తున్నారు, స్కూల్ పిల్లలకి మోటివేషన్ క్లాస్ పెడుతున్నారు, కరోనా టైంలో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్లో డ్రగ్స్ మందులు ఇచ్చారు, తర్వాత అన్ని విలేజెస్లో 365 days కంప్లీట్ చేశారు, హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు, అందరికీ అన్ని చేస్తున్నారు, మరి నాకేం చేస్తున్నారు అన్న అంటే నీకు ఎమ్మెల్యే ఇస్తున్నారు చూడు అని నాకు ఎమ్మెల్యే చేస్తారు. నేను మన ఎమ్మెల్యే అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా అందరూ మా ఇంట్లో ఇవాళ మా ఇంట్లో కలిపి మొత్తం 25 మంది డాక్టర్స్ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం మా అత్తయ్య గారు, దయానంద్ గారి తల్లి గారు పంట ఆరోగ్యం అన్నారు. తను ఆ కాలంలోనే నర్సింగ్ చేసి సత్తుపల్లిలో 60 సంవత్సరాల కిందటే మొట్టమొదటి హాస్పిటల్ పెట్టారు. పెట్టి పూర్ పీపుల్కి అప్పటి నుంచి సర్వీస్ చేస్తూ అమ్మ సత్తుపల్లిలో ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఆ లేడీస్ బయటికి రారు. అలాంటిది ఎవరు అమ్మ నాకు ఇది కావాలి అంటే ఒక వైద్యపరంగానే కాదు, అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకుంటూ, ముఖ్యంగా సత్తుపల్లిలో అది అమ్మాయిలకి ఒక జూనియర్ కాలేజ్ కావాలని పట్టుపట్టి సాధించడంలో కూడా ఆమె ముఖ్య కారకులు. అలాగే విద్యార్థులకి చదువు పట్ల ఎంతో చేశారు. ఆమె చిన్నప్పుడు డిగ్రీ చేయలేకపోయానని బాధపడి తన 50 ఏళ్ల వయసులో డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీతో చేశారు. 60 ఏళ్ల వయసుకి 2 పీజీలు చేశారు ఓపెన్ యూనివర్సిటీలో. 65 years ఏజ్కి PhD చేశారు. మరి ఆ ఏజ్కి ఆమె చేశారు అంటే మరి మనం ఈ ఏజ్లో చేయలేమా? చేస్తాం కదా. ఆమె మాటల్లోనే ఈరోజు మా ఫ్యామిలీలో 25 మంది డాక్టర్స్ ఉన్నాం. మరి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే మా అత్తయ్య గారి చదివే. అట్లానే మీ పేరెంట్స్ కూడా మీరు గర్వపడేలా చేయాలి. మంచి చదువుకోవాలి, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి, మీరు మంచి సక్సెస్ సాధించిన రోజు వచ్చి మేము ఆ రోజు ఈ క్లాసుల వల్ల ఇలా మా జీవితం
మీకు చెప్పుకుంటూ మరి ఒకసారి మా రంజిత్ అండ్ టీంకి, ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ వారికి, అలాగే స్పాన్సర్ చేసిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారికి, ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు విద్యార్థుల మీద, వారికి హృదయపూర్వకంగా మన కర్నూలు స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అందరికీ సార్ 119 కాన్స్టిట్యూన్స్ గురించి నేను మాట్లాడద్దని తెలియదు కానీ 119 కాన్స్టిట్యూన్స్ గురించి మాట్లాడద్దని తెలియదు కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతారు. పురుష చేత ఆనిమత్యం సార్ ఎమ్మెల్యే పదవి ఇప్పించినందుకు మాత్రం దానికి మాత్రం గట్టి క్లాప్తారా? ఎందుకు చెప్తానంటే అనండి, ప్రతి అందరూ లేకపోతే ఈ డోర్కి మనకి ప్రతి విషయం వెనక పురుషుని బలం ఉంటుంది. చాలా మంది ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ యొక్క సపోర్ట్ ఎంతుంటుంది, ఎంత నగ్న సత్యమో ఎమ్మెల్యే రాగమై మేడం గారి సక్సెస్ వెనుక కూడా ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం ఉంది. అదే మా దయానంద్ సార్. రేపటి రోజున మీరు పెళ్ళైన తర్వాత మీ భార్య చూసుకొని గవర్నమెంట్ ఒక్కసారి ముఖ్యంగా మీ కన్నతల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చివరిగా మీరేం చేయాలన్నా ఇవ్వడం నేర్చుకోండి. ఇస్తే గొప్ప వాళ్ళు అవుతారు. ఇచ్చే చేతులు ఎప్పుడు ఇట్లా ఉంటాయి, నా తలుపులు ఎప్పుడు తెరవడం ఉంటాయి. మీకు ఏ సమస్య వచ్చినా సాయంత్రం నుంచి మొదలుకుంటే రాత్రి 1 వరకు, 1 నుంచి పొద్దున 10 గంటల వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నటువంటి నిజమైన నికాసైన లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా చేయించాలి అని కాకుండా అవకాశం ఇవ్వాలి, అందిపుచ్చుకునేలాగా చేయాలి, విద్యార్థులు శిఖరాగ్ర స్థాయిలో ఉంచాలని నిజమైన సంకల్పం ఉన్నటువంటి శ్రీ దయానంద్ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. అందరూ మీ గట్టిగా క్లాప్ కొట్టాల్సింది. ప్రోగ్రామ్కి ఆహ్వానించినటువంటి రంజిత్ టీంకి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి అందరికీ విన్నాం కూడా. వాళ్ళు చెప్పిన దాంట్లో 10% అయినా మనం కనుక ఆచరణలో పెట్టినట్టయితే రాబోయే కాలంలో భవిష్యత్తులో మీరు మంచి విద్యార్థులుగా, కూతురులుగా, కొడుకులుగా రాణిస్తారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఈ కాన్స్టిట్యున్సీలో 2,30,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఆ 2,30,000 మందికి రాఘవయ్య గారు ఎమ్మెల్యే తెలుసు అందరూ కూడా. ఆ ఉద్దేశం కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న 50,000 మంది స్టూడెంట్స్కి ఎమ్మెల్యే ఎవరు అని మిమ్మల్ని అడిగితే రాఘవయ్య గారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చెప్తారు. ఎక్కడ చూసినా సరే పిల్లలకి వాళ్ళ ఎమ్మెల్యే ఎవరని తెలియదు. కానీ మన సత్తపల్లి కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే ఎవరు అంటే ఎవరు ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్. మీకు ఏది కావాలన్నా సరే, మీకు ఏ అవసరం ఉన్నా సరే 24 hours అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు. అలాగే నేను కూడా. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు అని చెప్పారు, ప్రతి పురుషుడి వెనుక స్త్రీ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్, ప్రతి ఈ మహిళ వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. అవునా? అది నా చిన్నతనం కాదు, చాలా గొప్ప విషయం. అంటే సీటీ విషయంలో కొన్ని కారణాల వల్ల నాకు ఇవ్వకపోవడం వల్ల ధైర్యం చేసి నేను నిలబడిపోయిన నా భార్య రాగమ్మని నిలబెట్టి ఈ ఎలక్షన్స్తో గెలిపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి గెలిపించడానికి కారణం ఏంటంటే మీ తల్లిదండ్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తలసి వచ్చి ఈ నియోజకవర్గం ఒకటే మా కుటుంబంలో 25 మంది డాక్టర్స్ ఉన్నారు చెప్పారు. అది మా లక్ష్యం కాదు. మా కాన్స్టిట్యున్సీలో ఉన్న విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 విద్యార్థులుగా రాణించాలని ఒకే సత్యం చేసుకుంటే ఈరోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఇప్పటికి 35,000 మంది విద్యార్థులకి మన కాన్స్టిట్యున్సీలో ఈ ఇన్స్పైర్ ఇగ్నైట్ ప్రోగ్రాం జరగడం జరిగింది. 20 రోజులు కూడా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా సరే పిల్లల మధ్యన కూర్చొని మీ
మీ హావభావాలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా వింటున్నారు, ఇది ఎలా మీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మేము కూడా మీతో పాటు కూడా వాళ్ళు చెప్పే మోటివేషన్ క్లాసులో లీనమై మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఏడ్చినా సరే, ఎన్నిసార్లు ఉన్నా సరే, మన తల్లిదండ్రుల కోసం చేయడం అనేది నిజంగా మన అదృష్టం. ఈ ప్రోగ్రాం ద్వారా మా తల్లిదండ్రులు చనిపోయారు, అయినా సరే 20 రోజులు మళ్ళీ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు కూడా మా తల్లిదండ్రులు గుర్తు చేసినటువంటి ఈ రంజిత్ టీం అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బిజీ లైఫ్లో, ఈ బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులని గుర్తుంచుకునే పరిస్థితి లేదు మాకు. ఈ 20 రోజులు ఆ తల్లిదండ్రుల చుట్టూనే మా మనసు కూడా తిప్పడం జరిగింది. ఈ ఒక ఉద్దేశం, మీరు మాకు ఇప్పుడు ఓటు చేసే పని లేదు, అవునా? మీ వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా? లేదు. అయినా సరే మీ వల్ల ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు రావాలి, మంచి విద్యార్థులు